రైట్, నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. నేను మీ రణది. ఒకసారి వార్తల్లోకి వెళ్లే ముందు అసలు సిటీలలో పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనిద్దాం. ఎక్కడ చూసినా కూడా మురికి కాలువల వెంబడి బాటిళ్లు, ప్లాస్టిక్ వ్యర్థాలంతా కూడా పేరుకుపోవడంతో ఆ డ్రైనేజీలంతా నిండి ఆ రోడ్లపైకి వస్తున్నటువంటి పరిస్థితి, కంపు కొడుతున్నటువంటి పరిస్థితి కనబడింది. చాలా చోట్ల చూసాం, హైదరాబాద్లో చూసాం, వరంగల్లో చూసాం, చాలా చోట్ల మనం ఇలాంటి ఘటనలు చూసాం. దాని గురించి ఒక వార్త వచ్చింది. వార్త వచ్చిన తర్వాత దాన్ని చదివిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నాలాల నిండా ప్లాస్టిక్ గుట్టలు, ఏటా 100 కోట్లు ఖర్చు చేస్తున్న మోరీల వైపు చూడని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు ఏ నాలా చూసినా, ఏ డ్రైనేజీని గమనించినా ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి కనిపిస్తున్నాయి. ప్రజలు పాలిథిన్ కవర్లు, బాటిళ్లు, టీ గ్లాసులు, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను నేరుగా డ్రైనేజీలోకి విసిరేస్తుండడం, నెలల తరబడి వాటిని తొలగించేవారు లేకపోవడంతో మురుగు నీరు రోడ్లపైకి పారుతుంది. దోమలు, ఈగలు పెరిగి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. వర్షాలు జోరందుకుంటే వాన నీళ్లు రోడ్లను, కాలనీలను ముంచెత్తుతున్నాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఇటీవల కరీంనగర్ లో 50 మీటర్ల దూరం డ్రైనేజీని క్లీన్ చేసి 2 ట్రాక్టర్లకు పైగా సరిపడా ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడగా ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పబ్లిక్ హెల్త్ శానిటేషన్ పేరిట ప్రభుత్వం ఏటా 100 కోట్లు ఖర్చు చేస్తున్న మున్సిపల్ సిబ్బంది మోరీలు తీయకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఏటా 1200 కోట్లు పెడుతున్నారు. ఏది దేనికి? ఉద్యోగాలు పనిచేస్తున్నారు, శుభ్రం చేయడానికి వార్డుల వారీగా శానిటేషన్ సిబ్బంది నిర్మించలు, అయినా కూడా ఎక్కడ కూడా క్లీన్ కానటువంటి పరిస్థితి. ఇక 25,000 కిలోమీటర్లకు పైగా డ్రైనేజ్ వ్యవస్థ ఉందట. డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నది. ఇందులో వరదల నుంచి రక్షించే ప్రధాన నాళాలు, అంతర్గత మురికి నీటి కాలువలు, భూగర్భ డ్రైనేజీలు, సిమెంట్ తో శాశ్వతంగా నిర్మించిన అంతర్గత కాలువలే 65% పైగా ఉన్నాయని కూడా తెలుస్తా ఉన్నది. ఇక డ్రైన్ల నుండి రోడ్డు పైకి నీరు. నగరాలు, పట్టణాల్లో ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పటికీ డ్రైనేజీలు శుభ్రం చేసేవారు లేక తరచు బ్లాక్ అయ్యి రోడ్లపైకి మురుగునీరు వస్తున్నది. చిన్నపాటి వాన పడితే రోడ్లని జలమయమవుతున్నాయి, కాలనీలు నీట మునుగుతున్నాయి. మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం శానిటేషన్ సిబ్బంది ప్రతి 2 రోజులకు ఒకసారి తమ వార్డు పరిధిలో ఉన్న కాలనీలోని నాలాలు, డ్రైనేజీలను క్లీన్ చేయాలని కూడా వీళ్ళు వార్త వేయడం జరిగింది. అంటే హన్మకొండ జిల్లాలో ఒకసారి చూడొచ్చు. మనం హైదరాబాద్ కాకుండా హన్మకొండ జిల్లా పరకాలలో డ్రైనేజ్ నుంచి బయటకు తీస్తున్న ప్లాస్టిక్ బాటిళ్లు కుప్పలు కుప్పలు ఉన్నాయి. ఆ బాటిళ్లు, ఆ కుప్పలు మనం వేయడం వల్లనే మన డ్రైనేజీలు నిండడం వల్లే మన ఇల్లంతా ఆ బురదమయంతో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనబడింది. వర్షాలు వస్తే చాలు మొత్తం ఇళ్లలోకి వచ్చినాయి అంటారు. సరే, నాలాల మీద పర్మిషన్ ఇవ్వడం అధికారుల తప్పు, ప్రభుత్వం తప్పు అయితే మనము ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను ఆ యొక్క డ్రైనేజీలు వేయడం మన ప్రజలందరి తప్పు కూడా ఒకసారి గమనించాలి. ఇగో ఖైరతాబాద్ నాలలో పేరుకపోయిన ప్లాస్టిక్, ఇంత ప్లాస్టిక్ వస్తున్నా కూడా, అంటే ప్లాస్టిక్ ను బ్యాన్ చేస్తున్నామని చెప్తున్నా తప్ప ప్లాస్టిక్ అనేది బ్యాన్ కానటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనబడుతున్నది. నాలాలు అంటే మామూలుగా కరెక్ట్ గా మనం ఎక్కడ బిల్డింగ్ చేసిన నాలాల మీద మనము బిల్డింగ్లు చేస్తున్నటువంటి కరెక్ట్ నాలాలు అంటే ఒక వాటర్ పెట్టండి సదుపాయాలు కూడా లేనటువంటి పరిస్థితి. అధికారుల నిర్లక్ష్యము, ఇటు ప్రజల నిర్లక్ష్యం కారణంగా కూడా ఇటు డ్రైనేజీలు నిండి వరదలంతా రోడ్డు మీద రోడ్డు మీద వరద నీరంతా ప్రవాహంలా పోతా ఉన్నది. అంటే ఆ నీరంతా బయటికి వచ్చి దుర్గంధం వెదజల్లి మన ఆరోగ్యాలు కూడా క్షీణించేటువంటి పరిస్థితి వచ్చిందా కాదా ఒకసారి అర్థం చేసుకోండి ప్రజల. మనకు పిల్లలు ఉన్నారు, మన కుటుంబం ఉంది, మన ఇంట్లో వృద్ధులు ఉన్నారు, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మనకు కూడా బాధ్యత ఉన్నది. అదేవిధంగా ఏదైతే శానిటేషన్ సిబ్బంది ఉన్నారో వాళ్ళు కూడా 2 రోజులకు ఒకసారైనా కూడా ఆ వార్డు పరిధిలో ఉన్నటువంటి ఆ డ్రైనేజ్ కాలువలను కూడా శుభ్రం చేస్తే దుర్గంధం వాటిల్లకుండా ఉంటుందని కూడా ఒకసారి అర్థం చేసుకోండి. సరే, మీకు జీతాల విషయంలో ఇబ్బంది ఉంటే మీరు పై అధికారులకు ఉన్నత చేసుకోండి, మీరు అవసరం ధర్నాలు చేసుకోండి. కానీ తప్పకుండా 2 రోజులకు ఒకసారి ఈ డ్రైనేజీలను కూడా సాఫ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కుప్పలు కుప్పలు, గుట్టలు గుట్టలు కరీంనగర్లో నాట 2 ట్రాక్టర్లకు సరిపోయేటువంటి ప్లాస్టిక్ అనేది ఆ మోరీలలో తోడితే స్టాక్ అయిందట. సరిపోలేదట 2 ట్రాక్టర్లు కూడా. అంటే ప్లాస్టిక్ ఎంత వాడుతున్నాం, ఆ ప్లాస్టిక్ వల్ల ఎట్లాగో పర్యావరణ కాలుష్యం అవుతున్నది. దాంతోపాటు మనము ఈ ప్లాస్టిక్ ను ఎట్లా పడితే ఇట్లా వేయడం, ఎహపోత పోని మన వాడచ్చి తీసుకుపోతున్న అనే ఉద్దేశంతో మన ప్రజలందరూ ఆ డ్రైనేజీలో వేస్తే అవన్నీ ఒక కాడి పేరుకపోయి స్టక్ అయ్యి ఆ వాటర్ పోకుండా పైకి వచ్చి ఇండ్లకు వస్తున్నట్టు పరిస్థితి. మా ఇండ్లకు వరద వస్తున్నాయంటే సరే, అక్కడ ఏదో నాలా ఇష్యూ ఉంటే మీకు వస్తాయి, కానీ మనం ప్లాస్టిక్ వేస్తున్నాం. ప్లాస్టిక్ వేస్తున్నాం వల్ల అవన్నీ కూడా వాటర్ ఇట్లా
పైకి వస్తున్నటువంటి పరిస్థితి. అంటే మనం కూడా ఒకసారి అవగాహన చేసుకోవాలి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. ఏదైతే అధికారులు కూడా ఈ ఈ మన కొంచెం చూడాలి, ఎందుకంటే ఇది సీజనల్ వ్యాధులు ప్రబలే సీజన్ ఇది. కాబట్టి అధికారులందరూ కూడా అప్రమత్తం కావాలి. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా తప్పకుండా మీరు పకడ్బందీగా పనిచేయండి. పనిచేసి ప్రజలకు అవగాహన కల్పించండి. ఇట్లా రోగాలు వస్తే మీరు శుభ్రంగా ఉంచుకోండి. మీరు అవగాహన కార్యక్రమాలు పెట్టాలి కదా. మీరు ఎక్కడ పెడుతున్నారు? వస్తున్నాం పోతున్నాం, మత్తాన పోతారా ఓ రామశనికి అన్నట్టే అవుతుంది కథ. కానీ అవగాహన కరువైందని కూడా చెప్తా ఉన్నాం. చూద్దాం ఇప్పటికైనా ప్రజలారా, ప్లాస్టిక్ వినియోగాన్ని ఎంతవరకైనా తగ్గించండి. ఎందుకంటే ఇప్పటికే మన ఆరోగ్యాలన్నీ 100 సంవత్సరాలు బతకటంలో 60-70 సంవత్సరాలకే చచ్చిపోతాను. ఎందుకంటే మనం తినే ఫుడ్ అట్లున్నది, మనం వాడేటువంటి పరికరాలు అట్లున్నాయి, పదార్థాలు అట్లనే ఉన్నాయి. కొంచెం పూర్వపు రోజులకు రాండి, కరోనా అటువంటిది అలాంటి టైంలోనే మనం ఇట్లా చనిపోయా అంటే ఉండమంటే ఇప్పుడు మళ్ళీ కూడా సంక్షోభంలోనే ఉంటుంది కదా ఈ ప్లాస్టిక్ వాడితే. సరే అర్థం చేసుకోవాల్సిన ప్రజల విజ్ఞప్తి చేస్తున్నాం. చూద్దాం మరి ఎట్లా ఉంది. వరంగల్ కూడా ఈ అమృత థియేటర్ సైడు మొత్తం ఇట్లా వాటర్ ఉబికి పోస్తా ఉన్నది. మొత్తం డ్రైనేజీ వాసనతోటి కంపుతోటి వస్తా ఉన్నది. అధికారులు కూడా స్పందించండి. హన్మకొండలో ఉన్నటువంటి కమిషనర్లనే ఎవరైనా కూడా, మున్సిపల్ సిబ్బంది, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళని కూడా స్పందించండి. ఒకసారి క్లీన్ చేయండి. ఎన్ని రోజులు బట్టి ఉంటుంది అది మొత్తం వాటర్ అంతా కూడా ఇప్పుడు వస్తూ ఉంటే మొత్తం డర్టీ స్మెల్ వస్తూ ఉన్నది. చూద్దాం మరి అధికారుల స్పందన ఎట్లా ఉంటుంది, ఇంకా అట్లనే ఉంటుందా, నిమ్మకు నిరంతరం వ్యవహరిస్తారా చూడాల్సిందే. చూస్తున్నాండి ప్రజలండి. థ్యాంక్ యూ సో మచ్.